హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తమ్ముళ్ళు చూసారు కదా, మా ఆయనకి బర్త్డే సర్ప్రైజ్. అండ్ మ్యాటర్ ఏంటంటే ఇది ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ది. సో అప్పుడు పెట్టేవి లేకుండే, ఇప్పుడు పెట్టాల్సింది వచ్చింది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కలిపి ఇదే వ్లాగ్లో వస్తుంది. సో ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేస్తా చూడండి. మేమైతే నైట్ డీమార్ట్కి వెళ్తున్నాము. ఇంకా నైట్ అంటే 6 to 7 అవుతుంది ఆ టైంలో. సో మాకు అప్పుడే స్కూటీ దొరికింది. సో గిఫ్ట్ కోసం అయితే వెళ్తున్నాను. ఏం గిఫ్ట్ ఇచ్చానో ఎండింగ్లో చూడండి, తెలుస్తుంది. సో డీమార్ట్కి అయితే నేను మా ఇంటి దగ్గర చెల్లి అయితే వెళ్తున్నాము. వెళ్ళి ఎక్కడ కావాల్సింది అయితే తీసుకున్నాము. ఆయన కోసం షాపింగ్ చేశాను. అండ్ తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర అయితే డెకరేషన్ చేసాము. డెకరేషన్ కూడా ఎలా ఉందో చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకా చూడండి, డెకరేషన్ అయితే కింద అంటే పైన మేము ఉంటాం, కింద అక్కయ్య వాళ్ళ ఇంట్లో అయితే డెకరేషన్ చేసామంటే ఆయనకు తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని బెడ్షీట్ తోటి. చూడండి డెకరేషన్ ఎలా ఉంది, బాగుంటే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇదైతే నేను ప్రమోషన్స్ అంత చేసేంత సీన్ అయితే లేదు, కానీ ఏంటంటే మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఆ క్లాత్ హ్యాపీ బర్త్డే ప్లస్ లైటింగ్స్ ప్లస్ బెలూన్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ వర్త్ ఆఫ్ మనీ, అంటే మంచి కాస్ట్లో వచ్చాయి. ఎవరికైనా కావాలంటే అయితే అంటే కామెంట్ చేయండి, నేను ఆ లింక్ని పిన్ చేస్తాను. అండ్ ఇంకా కేక్ చూడండి, కేక్ అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకా మా ఆయనని అన్నీ రెడీ చేసి పడుకున్నాడు. మా ఆయన లేపుకొని వద్దామని చెప్పేసి 5కి అయితే వెళ్ళాను. ఇంకా అయితే ఆయన తను ఇంక కేక్ ఇవన్నీ అయితే రెడీ చేసి అయితే లైట్స్ ఆఫ్ చేసి అయితే పెట్టినాం. సర్ప్రైజ్ ఇంకా ఆయన వచ్చినాక లైట్ వేద్దామని చెప్పేసి. కేక్ ఎలా ఉంది, బాగుందా? అండ్ నెక్స్ట్ ఇంకా ఆయననైతే తీసుకొని వచ్చేసాం. కిందికి అయితే వస్తున్నాడు ఏంటిదని. సో ఫుల్గా సర్ప్రైజ్ అయితే అయ్యిండు. అంటే నేను చేసిన కష్టానికి అయితే ఫలితం దక్కినట్టు. అంటే నేను చేసిన చూడండి లైట్ వేసిన ఇది మొత్తం ఫుల్ అంటే సైడ్ కాకుండా షార్ట్ లాగా పెట్టడం కోసం ఇట్లా ఫుల్ వీడియో చేయాల్సింది వచ్చింది. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని రమ్మని చెప్పిన, అంటే ఫొటోస్లో కొంచెం బాగుంటుంది కదా, వీడియోస్లో మళ్ళీ యూట్యూబ్లో కూడా పెడతాం అనుకున్నా కదా. అప్పుడు 1 year బ్యాక్ అప్పుడు అసలు ఎందుకో వీలు కాలేదు, అసలు ఏదో బండ్ల మీద పడి. సో షర్ట్ అయితే చేంజ్ చేసుకొని వచ్చిండు. ఇంకా డెకరేషన్లో మేమైతే ఇద్దరం కూర్చొని కేక్ అయితే కట్ చేసిండు. సో కేక్ అయితే బాగుండే టేస్ట్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆయన కోసం నేనైతే తీసుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే చూసేయండి ఏం తీసుకున్నాను. అంటే నా ఫీలింగ్ ఏంటంటే మనకు నచ్చిన దానికన్నా వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఇది ఇంటే బాగుండు అనుకున్నది తీసుకుంటే బాగుంటుంది కదా. సో నేను అదే ఫీలింగ్ తోటి ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటంటే, సో లాస్ట్ టైం అంటే మేము ఒకసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే మా ఆయన షూస్ ఇట్లాంటి షూస్ తీసుకుంటే బాగుంటుంది, ఒకరోజు తీసుకోవాలని చెప్పిండు. సో ఆయన తీసుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి సో నేను ఈ షూ అయితే గిఫ్ట్ ఇచ్చాను.